జిమ్‌లో ఎక్కువగా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు గదా సార్! వాళ్ళకి ఎలాంటి ఎక్సర్సైజ్ చేయొచ్చు? ఎలాంటి సూచనలిస్తారు సార్ మీరు? కొంతమందికి రిపీట్‌గా ఇంకా వెయిట్స్ పెంచండి, 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 ఇంకా పెంచండి అట్లా చెప్తుంటారు. అది ఐడియల్ కాదు. అంటే ఫస్ట్ వీళ్ళ కెపాసిటీ అసలు వీళ్ళెంత అనేది చెక్ చేసుకోవాలి. వీళ్ళ వెయిట్, వీళ్ళ న్యూట్రిషన్, డైలీ వీళ్ళు తీసుకునే ఫుడ్ అవన్నీ చెక్ చేసుకొని వాళ్ళకి కేజెస్ యాడ్ చేస్తా ఉండాలన్నమాట. కొంతమంది ఇది చెక్ చేయరు. జస్ట్ వచ్చారు కదా! మనం అంటే చూపించాలి చెప్పాలి కదా! అన్నట్టు వాళ్ళు ఎక్కువ వెయిట్స్ పెట్టడము. దానివల్ల ఏమవుతా ఉంటదంటే మజిల్ ఫ్యాటిగ్ ఎక్కువ మన నైట్ టైమ్ మజిల్ క్రాంప్స్ అని చెప్పాం కదా! సేమ్ అట్లనే వీళ్ళకి మజిల్ ఫ్యాటిగ్ వచ్చేసి మజిల్స్ పట్టేసిపోయి నొప్పులొస్తా ఉంటాయి. అట్లా అదొకటి. ప్లస్ ఈ వెయిట్స్ వాళ్ళకున్న కెపాసిటీ కంటే ఎక్కువ వెయిట్స్ లిఫ్ట్ చేయడం వల్ల సపోజ్ షోల్డర్స్ ఇలా వెయిట్ లిఫ్ట్ చేస్తా ఉంటారు. ఆ లిఫ్ట్ చేయడం వల్ల వాళ్ళకి మేము కొన్ని కేసులు చూసామనమాట. జాయింట్‌లో లేబ్రమ్ అంటారనమాట. లేబ్రమ్ అది కట్ అయిపోవడం వల్ల అలాంటి కేసులు కూడా చూసాం. దాంతో పాటు కఫ్ టియర్స్ అనమాట. ఇలా అన్‌ఈవెన్‌గా వెయిట్ లిఫ్ట్ చేయడం వల్ల కూడా ఆ కండలు కట్ అయిపోయే ఛాన్స్ ఉంటది. కాబట్టి ఇది ప్రాపర్‌గా ఇనిషియల్‌గా వాళ్ళకి వార్మప్ ఇంపార్టెంట్. వార్మప్ ఇంపార్టెంట్. దాంతో పాటు ఆ వెయిట్స్ కూడా స్లోగా పెంచుకుంటా ఉండాలి. దాంతో పాటు వాళ్ళు డైట్ కూడా దానికి తగ్గట్టు డైట్ తీసుకోవాలి. ప్రాపర్ డైట్, ప్రోటీన్ రిచ్ డైట్ అలాంటివి తీసుకోవాలి. అప్పుడే మనకి వెయిట్స్ మన కెపాసిటీ స్లోగా పెంచుకోవచ్చు. అది కూడా ఓవర్ ద పీరియడ్ గ్రాడ్యువల్‌గా. అట్లా చేయాలి గానీ అంతేగాని సడెన్‌గా వెయిట్ లిఫ్ట్ చేసి దానికి తగ్గ ప్రాపర్ డైట్ తీసుకోకపోతే ఖచ్చితంగా మీకు లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుందండి. సో బోన్ ఫ్రాక్చర్ అయ్యే ఛాన్స్ ఉంటది. కండలు కట్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో మజిల్ ఫ్యాటిగ్ రిపీటెడ్‌గా డైలీ పెయిన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది.